హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, అదే పోహా రెసిపీ. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ పోహా తీసుకున్నానండి, 2 మెంబర్స్కి పోహా తీసుకున్నాను. మీ మెంబర్స్ తగ్గట్టు పోహా యాడ్ చేసుకోండి. దాని తగ్గట్టు ఆనియన్స్, పొటాటోస్, మిర్చి తీసుకున్నాను. పొటాటోస్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక ప్యాన్లో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. పోహా కొద్దిగా డ్రైగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి. కొద్దిగా క్రంచ్ అనేది తెలియాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. దాని తర్వాత ఈ ఆనియన్, మిర్చి ఇంకా పొటాటోస్ వేసుకుంటున్నాను. పొటాటోస్ మస్ట్ అండ్ షుడ్ సాఫ్ట్గా అయిపోవాలండి. అప్పుడు దాకా మనం కొద్దిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే సాఫ్ట్ అయిపోతాయి, కానీ పొటాటోస్ కొద్దిగా కుక్ అవ్వడం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సాఫ్ట్ అవ్వడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకుందాం కాసేపు. పొటాటో సాఫ్ట్ అవ్వాలి కదా. ఇక్కడ కొద్దిగా పొటాటోని స్పూన్తో కట్ చేసి చూసుకోండి. పొటాటో సాఫ్ట్ అయితే మనం మిగతా వేసుకుందాం. ఇక్కడ పసుపు వేసానండి, కొద్దిగా పోహాలు పసుపు మనం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో అది మిక్స్ చేసుకుందాం. ఇక్కడ 1/2 స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ వేయడం వల్ల పోహా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వేసుకోండి, ఆ సాల్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అందరికీ పోహా ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. సో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. పొటాటో కూడా ఇక్కడ సాఫ్ట్ అయిపోయింది. ఇక్కడ పోహా నేను కడిగి పెట్టుకున్నానండి. కొద్దిగా డ్రై అయిపోతే వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. కొద్దిగా వెట్ ఉంటేనే పోహా సాఫ్ట్గా ఉంటుంది. మరి డ్రై చేసేయకండి, కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేయండి డ్రై అయిపోతే. సో అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లీ కొత్తిమీర వేస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా నిమ్మకాయ రసం వేస్తున్నానండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి మనం ప్లేటింగ్ పెట్టుకుందాం. సో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే పోహా రెసిపీ. దీని మీద నేను షేవ్ వేసుకున్నానండి. పోహా సాఫ్ట్గా ఉంటుంది, ఈ షేవ్ క్రంచీగా ఉంటుంది కాబట్టి సూపర్ కాంబినేషన్. ఉంటే వేసుకోండి, లేకపోతే అలాగే తినొచ్చు. సో ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మస్ట్ ట్రై రెసిపీ. థ్యాంక్ యూ.